పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రభాస్ ఖాతాలో రెండో 1000 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కల్కి 2 మూవీలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ లో కర్ణుడి పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని, మహాభారతం ఎపిసోడ్ 20 నిమిషాలకు పైగా ఉంటుందని టాక్ ఉంది. అయితే ఇప్పుడు కర్ణుడి కొడుకుని కూడా రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తుంది. మహాభారతం ఎపిసోడ్ లో కర్ణుడి కుమారుడు వృషసేనుడు పాత్ర కూడా ఉండబోతోందట. ఈ కీలక పాత్రలో ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ న్యూస్ మాత్రం సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లేలా ఉంది. ఇక ఈ సీక్వెల్ లో మరికొన్ని సర్ప్రైజ్ అతిథి పాత్రలు కూడా ఉండనున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అలియా భట్, సాయి పల్లవి లాంటి భారీ తారాగణం ఉండగా ఇప్పుడు కర్ణుడి కొడుకు పాత్రలో ఎవరు నటిస్తున్నారో చూడాలి.